ఐఎమ్ అంబికా డిటిసిపి ఆఫ్ సంగారెడ్డి. ఈ శిల్ప వెంచర్కి వచ్చేసి 2019లో డిటిసిపి పర్మిషన్ ఇచ్చాము. సో డిటిసిపి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్స్ అండ్ ఓపెన్ స్పేస్ అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వీళ్ళు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు రోడ్స్ కానీ ఓపెన్ స్పేస్ కానీ హ్యాండ్ ఓవర్ చేయలేదు అండ్ మార్టిగేజ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. రీసెంట్లీ మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు నాలాని ఎన్క్రోచ్ అయ్యారని. సో ఈ రోజు ఆ నాలా ఎన్క్రోచ్మెంట్ గురించి అనేసి ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చేశారు కదా మేడం, దీని మీద మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం? లోకల్ యాక్చువల్ గా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అంతా కూడా లోకల్ బాడీయే చూసుకుంటుంది. సో పంచాయత్ సెక్రటరీ హ్యాస్ టు టేక్ యాక్షన్ ఆన్ ది కన్స్ట్రక్షన్. చెప్పారా మేడం వాళ్ళకి ఇటువంటి కన్స్ట్రక్షన్? యా, నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను యాక్షన్ తీసుకోమని చెప్పేసి. అంటే మీరు నాలా కన్వర్షన్ చేసి ఇచ్చినప్పుడు ఎంత చేసి ఇచ్చారు మేడం వీళ్ళకి? నాలా కన్వర్షన్ మేము చేయమండి, ఓన్లీ టెక్నికల్ క్లియరెన్స్ మాత్రమే ఇస్తుంది డిటిసిపి. అన్ని తీసుకుని ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత టెక్నికల్ క్లియరెన్స్ మాత్రమే ఇస్తుంది. నాలా కన్వర్షన్ మాత్రం మేము ఇవ్వము. అంటే వీళ్ళు తీసుకుని ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2019లో ఇచ్చాము మేము. దాని వ్యాలిడ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 2 years ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఒకవేళ డెవలప్మెంట్ కాకపోతే వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చేసుకున్నారా మేడం? ఇప్పుడు 21 తర్వాత అంటే 2019లో ఇచ్చారు, 21లో అయిపోయింది. సో అది రెన్యువల్ అంటే డిటిసిపికి సంబంధం ఉండదు, పంచాయత్ సెక్రటరీ దగ్గర రెన్యువల్ చేయించుకోవాలి. స్టిల్ ఇప్పటి వరకు మాత్రం ఫైనల్ లేఅవుట్ తీసుకోలేదు. సార్ యాక్షన్ తీసుకునేది డిటిసిపి యాక్షన్ తీసుకోవాలి సార్, పంచాయత్ సెక్రటరీ యాక్షన్. డిపిఓ పెద్దాపూర్ గ్రామంలో ఇక్కడ పట్టా నెంబర్స్ మధ్యలో ఒక నేచురల్ స్ట్రీమ్ ఉంది. సో ఆ పట్టా నెంబర్స్ మనం బౌండరీ ఫిక్స్ చేస్తే ఆ నేచురల్ స్ట్రీమ్ విడత ఎంత అనేది తెలుస్తుంది. ప్రస్తుతం ఆ సర్వే జరుగుతుంది. ఆ సర్వే కంప్లీట్ అయినాక మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. అంటే ప్రైమరీగా ఇది ఎంత ఉండాలి మేడం? సర్వే నెంబర్ ఎంత? 20 meters ఉండాలి. 20 meters ఉండాలి. అదే సర్వే జరుగుతుందండి. సర్వే జరిగిన తర్వాత ఎంత ఉంది ఏంది అనేది మేము చెప్పగలుగుతాం. ప్రజెంట్ అయితే సర్వే జరుగుతుంది. సర్వే నెంబర్ 627, 626, 628. అంటే మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా? మొన్న అధిక వర్షాలు పడినప్పుడు ఓవర్ఫ్లో ఉంది. సో అలాగే వాళ్ళు కూడా పట్టాదారులు కూడా సర్వేకి పెట్టుకున్నారు మార్కింగ్ చేయమని చెప్పి. అందుకని చెప్పి సర్వే నోటీస్ ఇచ్చి సర్వే కండక్ట్ చేస్తున్నాం. మనకి కాలువ విడ్త్ బఫర్ జోన్ లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి లేదండి. కాలువలో కానీ కాలువ పక్కన బఫర్ జోన్ లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి లేదు. అవి మనకు పూర్తి సర్వే అయిన తర్వాత బఫర్ జోన్ లోకి వస్తాయా రావా అనేది మేము చెప్పగలుగుతాం. ప్రజెంట్ సర్వే స్టార్ట్ అవుతుంది. సర్వే పూర్తయిన తర్వాత మేము పూర్తి వివరాలు ఇస్తాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.